దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన వారంలోకి మనము సమకూర్చబడ్డాము. ప్రభు మనందరినీ సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతుల వరుసలో ఉంచి ఇలాగున ఉదయకాలము వేకుజానే ప్రభు ముఖ దర్శనం చేయటానికి ఆయనను స్తుతించి ఆరాధించి ఆ గొప్ప కృప దయచేశాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత కొన్ని దినాలుగా మనము యోహాను, శిష్యుడైన యోహాను గురించి, ఆయన రాసిన పత్రికలు, రాసినటువంటి సువార్తలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నిన్నటి దినము దేవుని వాక్యం అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాము, ధ్యానించాము. ఈ ఉదయ కాలము మరొక అంశంగా ప్రభు ఇచ్చిన పిలుపు, శిష్యులకు ఇచ్చిన పిలుపు, నన్ను వెంబడించుము, ఫాలో మీ, ఫాలో జీసస్ అనేటువంటి ఈ అంశం మీద ఈ ఉదయ కాలము కొద్ది మాటలు మనము ధ్యానిద్దాము. ప్రభు మరి తన శిష్యులను పిలిచినప్పుడు మరి నన్ను వెంబడించు అని వారికి ఆదేశించాడు. మరి మిగతా సువార్తల్లో మనం చూసినట్లయితే మరి పేతురు, అంద్రియా, యాకోబు, యోహాను, మరి సుంకపు మరి గుత్తదారుడైన లేవి, ఇలాగున అనేక మంది శిష్యులను ఆయన పిలుచుకున్నాడు. నన్ను వెంబడించు అని చెప్పాడు. కేవలం ఈ యొక్క యోహాను సువార్తలో మాత్రమే ఫిలిప్పును ఆయన పిలిచినట్లుగా, నన్ను వెంబడించమని చెప్పినట్లుగా మనము చూడగలము. ఫిలిప్పు అనేటువంటి ఒక శిష్యుడిని ఆయన తను వెంబడించమని అడుగుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. మరి ఈ ఫిలిప్పు మరి ఎక్కడి వాడని మనం చూసినట్లయితే గనక అతను మరి ఆ యొక్క బేత్సయిదా వాడంట. 44వ వచనములో ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. మరి ఈయన గలీలకు వెళ్తున్నాడంట. వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఫిలిప్పు కనిపించాడంట. ఫిలిప్పును కనుగొని, ఫిలిప్పుని కనిపించడం కాదు కానీ ఫిలిప్పుని ప్రభు కనుగొన్నాడు. ఆ పర్టిక్యులర్ వ్యక్తిని మరి ప్రభు తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్న గుంపులో ఆ 12 మందిలో ఉన్నాడు గనక ప్రత్యేకంగా ఆయన కనుగొన్నాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రత్యేకంగా కనుగొని మనని పిలుచుకున్నాడండి. లోకంలో అందరి కొరకు చేతులు చాచాడు. ప్రతిదినం అవిధేయులైన వారి కొరకు ఆయన అనుదినం చేతులు చాస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ కొద్ది మందిని ఆయన గురి కలిగి ఆయన మరి ప్రత్యేకంగా మరి ఆకర్షించుకుంటా ఉన్నాడు. నన్ను వెంబడించు అని చెప్తా ఉన్నాడు. ఆ గుంపులో ఫిలిప్ ఉన్నట్లుగా మనము చూడగలము. అంతేకాదు నీవు నేను కూడా ప్రభు ప్రత్యేకంగా కోరుకొని, ప్రత్యేకంగా ఆయన కనుగొని మరి పిలుచుకున్న గుంపులో, సమకూర్చిన గుంపులో నీవు నేను ఉన్నామని నేను ఉదయకాలము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. మరి ప్రభు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పెను. మరి ఈ ఫిలిప్ అయితే మరి పేతురు, ఆంద్రేయ వారి యొక్క పట్టణస్థుడంట. అతని గురించి రాయబడిన మాట, ఫిలిప్ అట మరి ఇక ఆయన ప్రభుని వెంబడించిన తర్వాత అతను ఒక పని చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నతలి నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసరు ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఫిలిప్పు ఆయనను వెంబడించటే కాదు గాని ప్రభు ఎవరు గ్రహించిన వాడై, ప్రభు ఎవరట మరి ప్రవక్తలు, మరి మోషే ఎవరెవరు మరి ఈ యొక్క క్రీస్తు గురించి, రానైన మెస్సయ్య గురించి రాశారు. అతనే ఎవరి గురించి రాయబడిన ఈ లేఖనాల్లో అతనే మరి ఈయన ఎవరంటే నజరేయుడైన యేసు అని ఆయన గుర్తించిన వాడై ఇక్కడ ఫిలిప్పు మాట్లాడుతున్నాడు. ప్రభుని వెంబడించుట అంటే అర్థం ఏంటంటే, ప్రభుని మనము అర్థం చేసుకోవటం ఒకటి, ఇంకొకటి ఆయనను పోలి నడుచుట, మూడోదిగా చూస్తే ఆయన చేసిన ఆ బోధనలను
మనము ఆకలింపు చేసుకుని ఎదుటి వారికి ప్రకటించట ఒకటి, ఆయన అర్థం చేసుకున్నట ప్రభువును వెంబడించటంటే, రెండవదిగా ఆయనను అనుసరించుట, మూడవదిగా ఆయన మనకి ఏది బోధించాడో దానిని ఎదుటి వారికి మనము ప్రకటన చేయట. మరొకటిగా చూసినట్లయితే మరి ఇక్కడ ప్రభు మరి గొర్రెలైన గొర్రె గొర్రెలుగా పిలువబడిన విశ్వాసులను ఆయన తనను వెంబడించమని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో చూచినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మరి ఎవరు ప్రభువును వెంబడిస్తారంటే గనక, ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగిన వారు ప్రభుని వెంబడిస్తారు. అంతే కదా. ఆయన స్వరము ఎవరైనా మన పిలిచారు కదా, ఇలా ఆ, మార్గాన్ని వెళుతా ఉన్నారు, వెనక ఎవరో వస్తున్నారు, మరి నన్ను వెంబడించు, నాతో కలిసి రాని మరి పిలిచినప్పుడు ఆ స్వరము గుర్తుపడితే తప్ప వారిని మనం వెంబడించలేము. అంతే కదా. ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభు పిలిచినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని పిలుస్తున్నాడు. ఏ ఉద్దేశం అంటే, ప్రభుని ఎరగాలనే ఒక ఉద్దేశంతో మనమందరం కూడా ప్రభుని ఎరగాలి. ఎరగటం అంటే సొంత వ్యక్తిగా మన కుటుంబంలో వ్యక్తుల గురించి మనము మరి చెప్తాం. వీళ్ళ అలవాట్లు ఇవి, వీళ్ళ స్వభావం ఇది, వీళ్ళ అనుదిన జీవిత నడక ఇది. ఈ విధంగా మనం ఎవరి గురించి అయితే మనకు బాగా, మన కుటుంబస్తులు గాని, మన స్నేహితులు గాని, వారందరి గురించి మనం ఎరిగి ఉంటాం. ఆ యొక్క మరి ఆ యొక్క డీప్ రిలేషన్షిప్ లో మనం ఎరిగి ఉంటాం కదా. వ్యక్తిగత కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, స్నేహ బంధాలలో వారిని మనం ఎరిగి ఉంటాం. ప్రభు కూడా అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ప్రభు మనని ఎరిగి ఉన్నాడండి. మనం ఎరిగి ఉండటం కాదు గాని ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, అవి నన్ను వెంబడించును. ఏమి ఎరిగినాడంట ప్రభు? ప్రభుని మనము వెంబడించే వ్యక్తులమని ఆయనను మనము ఎరుగుదుమంట. ప్రభు మనని ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎందుకు ఆయనను మనము వెంబడించే వారుగా మార్చబడ్డామంటే, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక మరి అవి ఎన్నటికి నశించము. ఎందుకు మరి మనం ప్రభుని వెంబడించే గుంపులోకి వచ్చామంటే, ఎన్నటెన్నటికీ కూడా నిరంతరము జీవించే ఆ కృప, ఆ నిత్య జీవంలోని మరి జీవించే కృప పొందుకున్నాము గనక ప్రభుని మనం వెంబడించి వచ్చాం. నిజంగానే ప్రభుని వెంబడించుట అల్నాడు శిష్యులను పిలుచుట కాదు, కానీ నిన్ను నన్ను కూడా ప్రభు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచాడండి. నన్ను వెంబడించని ఆదేశం మన ఎడల కూడా చేస్తున్నాడు. లేకుంటే మనం ఇలాగున ప్రభుని వెంబడించే గుంపులోకి వచ్చేయమండి. అవునా కాదా. మన వ్యక్తిగత జీవితాలు మనం పరిశీలించుకుంటే, నన్ను వెంబడించు అని ప్రభు ఏదో సందర్భంలో తన పిలుపు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఆయనను వెంబడిస్తున్న వారమై ఆయన వెనక మనం వెళుతూ ఉన్నాం. ఆయన స్వరం వింటూ, ఆయన పిలిచినట్లుగా, ఆయన నడిపిస్తున్నట్లుగా మనము ఆయన వెంబడించి వెళ్తా ఉన్నాం. అవి నిత్య జీవమును వాటికి అనుగ్రహిస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. నా చేతిలో నుండి వాటిని ఎవరు అపహరింపలేరు అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభువుని ఒకసారి మనం వెంబడించుట ప్రారంభించిన ఈ యాత్రలో ఇక ఎవరు కూడా ఈ మార్గంలో నుంచి మనని పక్కకు తీసుకొని వెళ్ళలేరండి. డైవర్ట్ చేయలేరు కదా. మన ఆత్మీయ జీవితాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. అంటే ప్రభు అంత పటిష్టంగా మనని తనలో చేర్చుకుని ఉన్నాడు. ఇక మనం తొట్టిల్లని వారుగా, ఇక మనము ప్రభువుని విడిచిపెట్టని వారుగా, ప్రభువుని వెంబడించే వారిగా ప్రభు మనని అంత భద్రత పరిచి ఉన్నాడు. ఎందుకంటే వాటిని నాకు ఇచ్చిన తండ్రి మరి గొప్పవాడు గనక, నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ప్రొటెక్ట్ చేయబడుతున్నామంటే, తండ్రి కుమారుల ద్వారా మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం కదా. ఇందాక పాడిన పాటలో, అయ్యా నేను ఒంటరిగా లేను అంటే ఎవరు మనకు తోడుగా ఉన్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కనుక మనని దొంగలించాలని, అంటే మన ఆత్మీయ జీవితాన్ని
దొంగలించాలన్నా పాడు చేయాలన్నా ఇక ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకు? తండ్రితో కుమారుడితో మనము ఏకమై ఉన్నాము. ప్రభుని వెంబడించే వ్యక్తులుగా ఉన్నాము గనక మనం ఇక నశించము, కానీ ఎల్లప్పుడూ కూడా మనము ఆయనను వెంబడించే వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా. మరి ఈ వెంబడించే ఈ జీవిత విధానంలో ఎలా ప్రభువును మనం వెంబడించాలంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అని అనుకుంటే గనక ఎలా ఉండాలంటే, తన ప్రాణమును మరితో సహా నాకు అర్పించగలిగిన వాడే నన్ను వెంబడించగలిగిన వాడు. ఒక్కడు, యోహాను సువార్త 12:26 చూస్తే, ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందును, అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని కనపరచును. ఒకడు నన్ను సేవిస్తున్నాడు అనే అనే అంటే గనక ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఒకడు నన్ను వెంబడించిన ఎడల నన్ను సేవించువాడుగా ఉంటాడు. అంటే ప్రభుని ఎప్పుడు మనం సేవించగలం? ముందు వెంబడించాలి కదా. ఒక వ్యక్తిని పోలి మనం నడవాలంటే ఆ వ్యక్తిని మనం వెంబడిస్తేనే, ఆ వ్యక్తిని మనం ఫాలో అయితేనే అతని యొక్క గుణలక్షణాలు, అతని పద్ధతులు, అతని మాటలు, అతని బోధనలు, అతని ప్రభావం మన మీద పడినప్పుడు మనం ఏం చేస్తాం? అతన్ని సేవించేవారుగా మార్చబడతాం. అవునా కదా? ఈ అట్టి విధంగా ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తే గనక నన్ను సేవించే వారిగా మార్చబడతారు. హల్లెలూయా. మనము ప్రభుని మరి ఆయన పోలికలోకి మార్చబడే వారిగా చేయబట్టమే కాదు గాని, ఆయనను మనము సేవించే వారిగా మార్చబడాలి. సేవించుట అనేది ఏంటని నేను ఈ మధ్య ధ్యానించాను. నేను సేవించుట అంటే ఏంటి? ప్రభుని మరి అపోస్తల కార్యంలో కూడా వారు ప్రభుని సేవించారు. అరే, ప్రభుని సేవించడం అంటే ఏంటి? మరి మనకి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ కూడా, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నన్ను సేవించాలి. ప్రేమించడం అంటే ప్రేమిస్తాం, అవునా కదా? మన హృదయంలో ప్రేమ భావన కలుగుతుంది, ప్రేమిస్తాం దేవుణ్ణి. కానీ సేవించడం అంటే ఏంటి? వారు ఉపవాసము చేస్తూ నన్ను సేవించిరి, ప్రభుని సేవించిరి అని అపోస్తల కార్యంలో ప్రభుని సేవించడం ఏంటి? ఆయనకు మనం ఏం సేవ చేయగలం? అవునా కదా? వ్యక్తిగతంగా ఆలోచిస్తే ప్రభువుకి మనం ఏమి సేవ చేయగలం అని ఆలోచిస్తే, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయనతో మరి ఆ సమయం స్పెండ్ చేయటమే సేవించటాన్ని నాకు అర్థమైంది. ఆ యొక్క అపోస్తల కార్యములో వారు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ కలిసి దేవునితో కలిసి ఆ యొక్క సామూహికంగా వారు కలిసిపోయి ఆ ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ప్రభువుని సేవించారంటే, ప్రభువుకి మన వ్యక్తిగత సమయం ఇచ్చి ప్రభువుతో స్పెండ్ చేయట. అంటే ఒక్కడు నన్ను వెంబడించిన ఎడల నన్ను సేవించును. ఈ యొక్క సేవించుట అనే మాటకు 25వ వచనంలో అంటాడు, తన ప్రాణమును ద్వేషించువాడు మరి ఆ నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు. అంటే ఈ ప్రభుని వెంబడించుట, సేవించుట అంటే ప్రాణము సహా కదా. తన ప్రాణము సహా ద్వేషించిన వాడు నాకు పాత్రుడు కాడు. మరొక సువార్తలో రాయబడిన మాట. అంటే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఈ ప్రాణాన్ని సహా మనం ద్వేషించగలిగితే గాని ప్రభుని నిజంగా మనం వెంబడించలేము, ప్రభుని నిజంగా మనము సేవించలేము. మరి ఇక్కడ మరి సీమోను పేతురు యొక్క జీవితం మనం చూస్తే గనక 13వ అధ్యాయంలో మరి మరి అక్కడ ప్రభు రాత్రి భోజనము గురించి అక్కడ ఒక చిన్న కార్యం చేశాడు. వాళ్ళందరూ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు మరి వారి పాదాలు కడిగినట్లుగా మనము చూడగలము. ప్రభు పాదాలు వారి పాదాలు కడిగిన తర్వాత అక్కడ ఒక సంభాషణ జరుగుతా ఉంది. సంభాషణ జరుగుతున్నప్పుడు మరి అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభు అని మరి క్రీస్తు ప్రభు చెప్తాడు,
నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది, నేను వెళ్ళవలసిందే, నేను వెళ్ళిపోతున్నాను అని అంటే గనక ఇక్కడ పేతురు అడుగుతాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావు అంటే, ప్రభు అంటాడు, నేను వెళ్ళే చోటకు నువ్వు రాలేవయ్యా, ఇప్పుడు రాలేవు, తర్వాత వస్తావంటే పేతురు అంటాడు, అయ్యా నువ్వు చనిపోవటానికి వెళ్ళినా కూడా నేనెందుకు రాలేను, నీ వెంట నేను రాలేను, నీ కొరకు నా ప్రాణం కూడా పెడతానని అక్కడ పేతురు మాట్లాడితే అప్పుడు ప్రభు అంటున్నాడు, నా కొరకు ప్రాణం పెడతావా, నీవు ముమ్మారు నన్ను ఎరగవని చెప్పి చెప్పేంత వరకు, చెప్పక ముందు కోడి కొయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అంటే ఈ యొక్క పేతురికి ఎంత ఆశ దేవుని మీద, దేవుని మీద ఎంత ప్రేమ, ఎంత మమకారం అంటే పేతుని పిలిచాడు, పిలిచిన వెంటనే వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి వదిలిపెట్టేశారు, వారి కుటుంబాలను వదిలిపెట్టేశారు, ప్రభుని వెంబడించి వచ్చారు. ఆ వెంబడించి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పేతురికి క్రీస్తు ప్రభు మీద ఎంత ప్రేమ మమకారం అంటే ఇక్కడ చూడండి, ప్రభువా నేనెందుకు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం సహా పెట్టేస్తానయ్యా అంటున్నాడు కదా. దేవునిని వెంబడించుట అంటే తన ప్రాణమును సహా ద్వేషించుట, ప్రాణం కూడా పెట్టగలుగుటే దేవునిని వెంబడించుట, ప్రభుని వెంబడించుట, ప్రభుని మరి సేవించుట. కానీ మరి పేతురు వలె మనకు కూడా సాధ్యపడుద్దో లేదో, ప్రభు చెప్పిన మాటలు, పేతురు చెప్పిన మాటలని ప్రభు అక్కడ ఖండిస్తున్నాడు. నన్ను ఎరగదని చెప్తావా బాబు, 3 సార్లు నువ్వు చెప్తావు, కోడి కుయ్యకు ముందు ఈ యొక్క మాటలు నువ్వు పలుకుట మరి నిజంగా ఈ దినం జరగబోతుందని పేతురుతో చెప్పాడు. మనం కూడా కొన్నిసార్లు ఇటు విధంగా మరి ఇచ్చిన మాటను నెరవేర్చలేనటువంటి మరి యొక్క బలహీనమైన పరిస్థితులకు వెళుతున్నామేమో. కానీ పేతురు ఆ దినానికి ప్రభుని డినే చేశాడు గాని ఆ తర్వాత ప్రభు కొరకు తలకిందులుగా సిలువ వేయబడిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఇక మరొక మాటగా మనము చూస్తే, నన్ను వెంబడించుటని చెప్పిన మాట పేతురుతో ప్రభు మరి మరొక్కసారి నన్ను వెంబడించు అని మరొకసారి మాట్లాడుతున్నాడు. మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు వారికి 3వ సారి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత అక్కడ చాలా సంభాషణ జరుగుద్ది. సంభాషణ జరిగిన తర్వాత ప్రభు మరి యొక్క సీమోనుతో అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా మరి అంటే గనక, ప్రభువా నేను ప్రేమిస్తున్నానని నీకే తెలియను ప్రభు అంటాడు. అక్కడ 3 సార్లు అదే మాటలు ప్రభు మరి అక్కడ సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతా ఉన్నది. మరి ప- ప్రభు అడగటము, నీవు నా సీమోను కుమారుడు అయిన పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లుగా మరి పేతుర్ని అడిగినట్లుగా మనము చూడగలము. అన్న తర్వాత అతను వ్యసన పడతాడు. 3వ సారికి వ్యసనపడి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువయ్యా అని చెప్పేసి ఆయనతో చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు అక్కడ, నా గొర్రెలు మేపుము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలు ఖాయమని అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాడు. ఎందుకు ప్రభు మనల్ని వెంబడించమని చెప్తా ఉన్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన వలె మనం మార్చబడి ఆయన వెనక, ఆయన అడుగు జాడల్లో మనము అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆయన యొక్క పిలుపుకు అర్థం. మరి ఆ పిలుపుకు అర్థమైనది. ప్రభు మనందరిని కూడా నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అని పిలిచాడంటే, అంటే ఆయన వలె మనం ప్రవర్తించటానికి, ఆయన వలె మనం మాట్లాడటానికి, ఆయన వలె తండ్రితో మమేకమైనటానికి, ఆయన వలె ఆ యొక్క ప్రబోధనలు చేయటానికి, తండ్రి యొద్ద నుంచి ఏమి విన్నాడో, ఆయన ఎట్టి విధంగా అవన్నీ బయలుపరుచుకుంటూ వచ్చాడు, మరి అట్టి విధంగా ప్రభుని పోలి మనము నడవటానికి ప్రభు మనల్ని తనను వెంబడించమని చెప్తున్నాడు. ఇక్కడ చూచినట్టయితే పేతురుతో, ఇక్కడ పేతురు వ్యసన పడతాడు, ప్రభు మాట్లాడతాడు, అంత సంభాషణ అయిన తర్వాత ఇక్కడ మరి ఆ రొమ్మును ఆనుకున్న శిష్యుడు మరి అక్కడ ఉంటాడనమాట. పేతురు, యోహాన్ అందరూ ఉన్నారు. దాదాపు ఒక 10 మంది శిష్యులు అక్కడ ఆ సందర్భంలో ఉన్నారు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క మరి పేతురు మరి అడుగుతా ఉన్నాడు. అతన్ని చూచి, ఇతని సంగతి ఏమవుద్దు ప్రభు అని అడుగుతాడు. అక్కడేమో
పేతురు గురించి ఒక మాట ఏం రాయబడిందంటే, అతను ముసలితనమందు నిన్ను నీవు నీకై నువ్వు జీవించలేవు కానీ మరొకరు నిన్ను మరి మోసుకొని చెప్పినప్పుడు పేతురు, ఓకే, నన్ను గురించి పర్వాలేదు ప్రభా, నేను ఎట్లయినా గాని నా జీవితం నీకు ఇచ్చేస్తాను, అంతవరకు బానే ఉంది, కానీ ఈ యొక్క శిష్యుడు గురించి ఏంటి అని అతనికి డౌట్ వచ్చినప్పుడు 21:21లో పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనండి. చాలా సార్లు ఈ ప్రభుని వెంబడించే ఈ యొక్క ప్రయాణములో మరి మరి మన చాలా సార్లు ట్రాక్ తప్పే పరిస్థితులు కలుగుతాయి. ఎదుటి వారిని పోల్చుకునే పరిస్థితులు కలుగుతాయి కదా. చాలా మంది వీళ్ళు వీళ్ళ ప్రవర్తన సరిలేదు, వీళ్ళ భక్తి జీవితం సరిలేదు, లేకుంటే వీళ్ళు దేవునిలో లేరు అని ఏదో రకరకాలుగా మనకు కలిగిన ఆయా సందర్భాల్లో మనకు కలిగిన ఎదుటి వారు గురించి కలిగిన అవగాహనలోంచి మనం అనుకుంటాం మనం కదా. వీళ్ళు సరిగా లేరు, భక్తిగా లేరని కొద్ది మంది గురించి అనుకుంటాం. కొద్దిమంది వీళ్ళు ఇంత అహంకారంగా ఉన్నారు, దేవుని సేవ ఎట్లా చేస్తున్నారు అబ్బా అనుకుంటాం కదా. మన వ్యక్తులుగా మనకి ఈ అభిప్రాయాలు మనకు కలుగుతా ఉంటాయి. అవునా కాదా. ఇక్కడ పేతురుకు కూడా యోహాను గురించిన ఒక అభిప్రాయం కలిగింది. ఓకే, ప్రభువేమో నేను ఎట్టి మరణం పొందాలో అని సూచిస్తూ ఈ మాటలు నాకు చెప్పాడు. ఓకే, ప్రభు గురించి నేను మరణిస్తానని అతనికి అర్థమైంది 21:19లో. మరి ఆయన ఈ మాట చెప్తూ నన్ను వెంబడించు అని మరి అక్కడ పేతురుతో చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఆ రొమ్మును ఆనుకున్న శిష్యుడు పరిస్థితి ఏంటి. ఓకే, నేను ప్రభువును వెంబడిస్తాను, ఆయన కొరకు ప్రాణమనే ఇచ్చేస్తాను, మరి ఈయన సంగతి ఏంటి. చాలా సార్లు మనము ఈ యొక్క ఎదుటి వారి గురించిన ఆలోచనలోకి వెళ్ళిపోతామండి. అందుకే ప్రభు అంటున్నాడు, అతని సంగతి నీకెందుకు, యేసు ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని చెప్పాను. చాలా సార్లు మనము ఎదుటి వారి గురించి దుగ్ధ పడతా ఉంటాం. మన గురించి, మన ఆత్మీయ జీవితం గురించి మనం కరెక్ట్ గా నడుస్తున్నామా, సరైన విధంగా ప్రభువును వెంబడిస్తున్నామా, అనుదిన జీవిత యాత్రలో ప్రభు కొరకు మనం జీవిస్తున్నామా. అదే కదా వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, ఇప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు మరి నీకు తేటగా కనపడు. మన కళ్ళల్లో మన దూలాలు పెట్టుకొని ఎదుటి వారి గురించి మనం ఆలోచిస్తాం, అవునా కదా. ఇది మానవ సహజ సిద్ధమైన మరి ఇది ఒక అలవాటు ఉన్నట్లుగా నేను గమనించాను. కానీ ప్రభు అంటున్నాడు, ఒకరి సంగతి నీకెందుకు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకో. మనము ఎదుటి వారి గురించి, వారి కొన్నిసార్లు వారు చాలా పెద్ద సేవ చేస్తున్నట్లు అనిపించినప్పుడు నాకు అనిపించేది, ఇక్కడ నేను ఫెయిల్ అయిపోతా. చాలా గొప్ప గొప్ప సేవ చేస్తా ఉంటే, ప్రభా, నేను వాళ్ళ వల్లే సేవ చేయలేకపోతున్నాను ప్రభా, మరి నాకున్న పరిధిలో, నాకున్న అవకాశాలు నీ కొరకు నేను వాడబడలేకపోతున్నాను ప్రభా అటమా. నీకు నేను ఎంతవరకు అవకాశం ఇచ్చానో, ఎంతవరకు కృప ఇచ్చానో, ఎంత అభిషేకం ఇచ్చానో దానిని నువ్వు వాడుకో. నీకిచ్చిన తలాంతులు, నీకిచ్చిన వరాలు, నీకెంత నేను అభిషేకం ఇచ్చాను అంతవరకు నువ్వు వాడబడు చాలు. ఎదుటివారు ఏ పరిచర్య చేశారో, వాళ్ళు ఎలా చేస్తే నీకెందుకు, నీకిచ్చిన దానిలో నీవు నమ్మకంగా ఉండి, నీకిచ్చిన దానిలో నన్ను వెంబడిస్తూ, నీకు ఎంత పరిధి, ఆత్మీయ పరిధి ఇచ్చానో ఆ పరిధిలో నువ్వు వాడబడు కదా. ఇది మనం చేయగలగాలండి. చాలా సార్లు మరి ఎదుటివారి గురించి మనం ఆలోచిస్తాము గాని మన ఆత్మీయ జీవితాన్ని మనము భద్రం చేసుకోవాలి. మనకివ్వబడిన పిలుపులో మనము నమ్మకం ఉండాలి. నన్ను వెంబడించు అని ప్రభు మనం పిలిచాడంటే ఆయన వెనక నడవమని, ఇదొక ఆహ్వానం కంటే ఎక్కువగా దేవుడు మనల్ని పిలిచాడండి. ఒక కొట్టిగా రండి అని ఏదో మరి మాడు పెళ్లి చేస్తున్నాం రండిని ఆహ్వానించినట్టుగా ఏదో ఒక ఆహ్వానం పలికి ఊరుకోల ప్రభు. మనం ఆయన వెంబడించేదాకా ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ప్రభు మనల్ని ఆకర్షించుకొని ఆయన వెంబడించే వారిగా చేశాడు. అంటే ఇక వెంబడించుట అనే యొక్క ఈ యొక్క అంశాన్ని మనం ఇంకా లోతుగా మనం అధ్యయనం చేస్తే గనక ఇది ప్రభుని అనుదిన జీవితంలో మనం అనుసరించుట,
ఆయన ఏ బోధలు మనకు చేశాడో అది వాక్యముని, ఆ లేఖనాలను మనం వంటబట్టించుకొనుట, అంతేకాదు అనుదిన జీవితంలో కలిగిన అలవాట్లను, ఏదైతే అభ్యంతరకరమైన అలవాట్లు ఉన్నాయో వాటిని విడిచిపెట్టుట, అనుదినము మన సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించుట, ఒక నిబద్ధత కలిగిన ఒక జీవితాన్ని మనము కలిగి ప్రభుని వెంబడించుట అంటే మనకు ప్రాధాన్యతలు, మన చర్యలు, ఏదైతే మన జీవితంలో మనము అని మన కొరకు పెట్టుకున్న వాటన్నిటిని కూడా ప్రభు కొరకు మనము వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుని వెంబడించుట. మరి ప్రభు వారిని మరి పిలిచినప్పుడు వారు ఏం చేశారు? వారి యొక్క వలలు, వారి పడవలు, వారి యొక్క అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చారు. అంటే ఏంటి? వారికి ఉన్నటువంటి ఐడెంటిటీ, వారికి ఉన్న జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చేసారు కదా. వారి జాలరులు వాటిని విడిచిపెట్టి వచ్చేసారు. ఇంకను వారికున్న అనేకమైన ప్రాధాన్యతలు వదిలిపెట్టి వచ్చారు. అంటే కుటుంబాలను కూడా, వారికి ఉన్నటువంటి ఆ యొక్క చాలా ఆస్తిపరులు అంట వారు, జాలరులు అంటే చాలా ఆస్తిపరులు అంట. అంటే వారికి ఉన్న అంతస్తు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిని, సంపాద్యాన్ని వారు వదిలిపెట్టొచ్చారంట. ఇంకను వారి సొంత అభిప్రాయాలను వదిలివేశారు. ఇంకా ప్రభు ఏం చెప్పాడో ఇంకా దానినే వాళ్ళు వెంబడించుకుంటూ వచ్చారు. వాళ్ళ సొంత ఆలోచన కాదు, ఇక వాళ్ళ సొంత జీవన శైలి కాదు, గాని ప్రభు ఏ బోధ చేశాడో దానినే వాళ్ళు నేర్చుకోవటం ప్రారంభించారు. అంతేకాదు ప్రభుని అనుకరించడం ప్రారంభించాడు. అంటే ప్రభుని పోలి జీవించడం వారు అంటే వారికున్న స్వనీతిని, వారు స్వయంగా ఏమేమి కలిగి ఉన్నారు, ఒక వ్యక్తిగా ఏమేమి కలిగి ఉన్నారు, దాన్ని విడిచిపెట్టి వారు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. వారినే కాదు, ఈ ఉదయకాలం ప్రభు కూడా నన్ను వెంబడించు అని ఒక ఆదేశం ఇస్తా ఉన్నాడు. ఒక ఫిలిప్పును పిలవటమే కాదు, ఒక మత్తయి, ఆ, ఒక పేతురు, ఆంద్రేయులను పిలవటమే కాదు, యోహాను, యాకోబులను, ఆ యొక్క గుత్తదారుడైన లేవిని, లేకుంటే ఈ శిష్యులందరినీ పిలవటం కాదు, కానీ ప్రభు నన్ను కూడా పిలుస్తా ఉన్నాడు. మొదటి సారిగా రక్షణ పొందుకోవటానికి ప్రభు మన పిలిచాడు. ఇప్పుడు రెండవసారిగా నా సేవ చేయండి అని ఆయన పిలిపిస్తా ఉన్నాడు. నన్ను వెంబడించుండి అనే దాన్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, రెండోసారిగా ప్రభు మరి మనము ఆయన పని చేయటానికి, ఆయన పోలికలో మనము నడుస్తూ, ఆయనను వెంబడిస్తూ ఆయన పని చేయటానికి, ఆయనకు శిష్యులుగా మనం మార్చబట్టానికి, అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన ప్రబోధనలు వాటిని గైకొన్న వారమై ఈ లోకంలో ఆయనను పోలి నడుస్తూ, ఆయన శిష్యులుగా మనము మరి ఆయనను కలిగి ఉండుటూ, ఆయన శిష్యరికం మనము చేస్తూ అనేక మందిని శిష్యులుగా చేయటానికి దేవుడు మనకి పిలిపిస్తా ఉన్నాడు. నన్ను వెంబడించు, ఈ శిష్యరికము కదా. మనం 5 సంవత్సరాల నుంచి డిసైపుల్స్ గా మనం అందరం కలిసి ఒక 12 మంది శిష్యులుగా, లేకుంటే కొద్ది మంది శిష్యులుగా ప్రభువును మనం వెంబడిస్తూ వస్తున్నాం. అనేకమైన బోధలు ప్రభు మనతో మనం మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రతి దినము దేవుని వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన ఇన్స్ట్రక్షన్స్, అనేకమైన ప్రోత్సహించే మాటలు, అనేకమైన కంఫర్టింగ్ వర్డ్స్ కదా. ఎన్ని విధాలుగా 5 సంవత్సరాల నుంచి మనం నేర్చుకుంటున్నా అంటే శిష్యులుగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు మనము ఒక్కొక్కరం కూడా శిష్యులను సిద్ధపరిచే పని మనము చేయాలి. అదే కదా మన థీము. ప్రకటించే స్త్రీలం మనం, ప్రార్థించే స్త్రీలము, అంతేకాదు ప్రకటించే స్త్రీలంగా ప్రభు మన పిలిచి ఉన్నాడు. కనుక ప్రభుని వెంబడించే జీవితంలో మనది సొంతం అనే దాన్ని విడిచిపెట్టి, ఏ ఉద్దేశంతో ప్రభువును మనం పిలిచాడో, నన్ను వెంబడించు అని చెప్పాడో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకున్న వారమై, నా గొర్రెలు నా స్వరము వినును కదా, ఆయన స్వరాన్ని మనం వింటూ ఆయన వెంబడిస్తూ, ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి, ఆయన గుణలక్షణాలు ధరించిన వారమై, ఆయన ఎట్టి విధంగా ఈ లోకంలో తండ్రి చేత పంపబడి, ఆ పంపబడిన పనిని ఆయన ముగించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మనకు కూడా ఈ భూమి మీద మరి ఆ పిలుపు మన మీద కూడా ఉందండి. మనము కూడా ప్రభు పిలుపులో మనం కొనసాగుదాము. ప్రభు అప్పగించిన పనులన్నీ బాధ్యతాయుతంగా చేద్దాము.
ఈ వెంబడించుటలో ప్రభువును మాత్రమే పోలి ప్రభు అడుగు జాడల్లోనే నడుస్తూ ప్రభుని అనుకరిస్తూ ప్రభుని లోకానికి పరిచయం చేస్తూ ఈ జీవితాలని మనం కొనసాగింపచేద్దాం. శిష్యురాండ్రుగా మార్చబడిన మనము మరికొద్ది మంది శిష్యురాండ్రు సిద్ధపరచటానికి దేవుడు తన కృప దయచేయును గాక. సంఘాలు గాని పరిచర్యలు గాని ఎలా విస్తరిస్తాయి అంటే మనం ఏదైతే మేలు పొందుకున్నామో ఈ మేలుని ఎదుటి వారికి పరిచయం చేసినప్పుడే. భారతదేశంలో సువార్త యొక్క వ్యాప్తి ఎందుకు చెందలేదు అంటే గనక క్రీస్తు ప్రభుని తెలుసుకున్న అనేక మంది అక్కడ ఆగిపోయారు. ఆ మేలు పొందుకొని వారికి మేలు కలిగింది, ఆ మేలు పొందుకొని ఆగిపోయారు. ఆ మేలుని ఎదుటి వారికి చెప్పల. ఆ స్వార్థం అనేది మరి ఆ యొక్క రక్షణలో కూడా వారు స్వార్థపరులుగా ఉన్నారు క్రైస్తవులు అనేవారు కదా. మరి ఎదుటి వారికి ఆ ప్రేమ సువార్తను చెప్పట్ల. వారు నరకం నుంచి అగ్ని నుంచి తప్పించబడ్డాడు, పొరుగువాడు అగ్నిలో కాలిపోతా ఉన్నాడు కదా. మరి అగ్నిలో కాలిపోయే వారిని రక్షించే బాధ్యత మన మీద ఉన్నది. సంఘంలో కూడా వెనకబడుతున్న వారిని ప్రోత్సహించి తిరిగి వారిని ట్రాక్ లోకి తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉన్నది. మనం ఏది మేలు పొందుకుంటున్నామో ఆ మేలుని వారికి పంచిపెట్టట. ఏంటా మేలు? నిత్య జీవానికి వెళ్లే మేలు, ప్రభుతో కలిసి నిరంతరము యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే మేలు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడిన మేలు మనం పొందుకున్నాం. ఈ మేలు తప్పనిసరిగా మన పొరుగువాడికి మనం చెప్పబద్దులమై ఉన్నాం. మరి ఎవరు వెనకబడిపోతున్నారో ఆ వెనకబడిన వారిని తిరిగి మరి ప్రోత్సహించి వారిని దేవుని మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే శిష్యురాలుగా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత. శిష్యురాండ్రగా ప్రభువును మనం వెంబడిస్తా ఉన్నాము. వెంబడిస్తున్న మనము మరి కొద్ది మందిని శిష్యురాటగా సిద్ధపరచడానికి కూడా దేవుడు మనకి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ దినము కూడా ప్రభు నీవు నేను ఆయన పని చేయాలని ఆయన మనలో ప్రోత్సాహపరుస్తూ పిలుపుని పిలిచినట్లుగా, ఒక పేతురుని ఆదేశించినట్లుగా నన్ను వెంబడించు, ఇంకొకరి సంగతి నీకు అక్కర్లా, నీకు నేను ఏ పని అప్పచెప్పానో ఆ పని చేయటానికి నన్ను వెంబడించు అని ప్రభు పిలిచిన పిలుపులో మనం ముందు కొనసాగటానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయును గాక.